బులెటిన్లో మరో తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి రోజైన ఇవాళ అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని సుమారు 45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో ముస్తాబు చేశారు. ఇక రెండో రోజు పండ్లు, మూడో రోజు డ్రై ఫ్రూట్స్తో పాటు వివిధ ధాన్యాలతో దుర్గమ్మను అలంకరించనున్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీ అమ్మవారికి ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించడమే శాకంబరి ఉత్సవం. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు, రైతాంగం సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 2007వ సంవత్సరంలో అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో దేవస్థాన అర్చక బృందం వరంగల్ భద్రకాళి ఆలయంలో జరిగే క్రతువులు, శాస్త్ర ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు గత 19 సంవత్సరాలుగా దుర్గమ్మ సన్నిధిలో ఈ శాకంబరి దేవి పూజలు నిరంతరాయంగా వైభవంగా సాగుతున్నాయి. ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక మార్కెట్లో కూరగాయల లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ దేవస్థాన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి రైతులు, వ్యాపారుల నుండి విరాళాలు సేకరించారు. సుమారు 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరుకున్నాయి. దీనికి తోడు విజయవాడ కేదరేశ్వరపేట హోల్సేల్ పండ్ల మార్కెట్ నుంచి మరో 4 టన్నుల పండ్లు విరాళంగా వచ్చాయి. వచ్చేస్తాయంటే